ఇవాళ డేటా సెంటర్స్ మీద జరిగే కొంత దుష్ప్రచారం గురించి మాట్లాడడానికండి. అది కాకుండా మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే అదర్ ఇష్యూస్ కూడా తర్వాత నేను తీసుకుంటాను. సో ఫస్ట్ డేటా సెంటర్ వరకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారితో అండ్ వాటర్ సప్లై వాళ్ళతో ఇప్పుడే మేము నంబర్స్ అన్నీ చూసుకున్నాము. సో మీరు దాని తర్వాత జీవీఎంసీ కమిషనర్ గారు మీరు మిగతా టాపిక్స్కి వెళ్తే ఆయన వెళ్తారు. దాని తర్వాత వీ కెన్ టాక్ అబౌట్ రిమైనింగ్ ఇష్యూస్. సో ఇక్కడ ఈ డేటా సెంటర్ దగ్గరికి వచ్చేసరికి నేను గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలామంది ఎన్వైరన్మెంటలిస్టులు కొత్తగా కనపడుతున్నారు. సో వ్యాలిడ్ కన్సర్న్స్ కొందరిలో ఉన్నాయి, కానీ వెళ్ళే డైరెక్షన్ చూస్తుంటే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది అండ్ కొంత కోపంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అనొచ్చు మాకు ఎయిర్పోర్ట్ వద్దు, ఎందుకంటే ఫ్లైట్లు వాడితే చాలా ఫ్యూల్ కన్జ్యూమ్ అవుతుంది, పర్యావరణం డ్యామేజ్ అవుతుంది, సో ఎయిర్పోర్ట్ వద్దు. దాని తర్వాత చాలామంది మాకు పోర్ట్ వద్దు, ఎందుకంటే పోర్ట్ ఉంటే షిప్లు వస్తాయి, షిప్లో పొల్యూషన్ ఉంటుంది, దానివల్ల పాడవుతుందండి. ఈ ఆలోచనతో మనం వెళ్ళామనుకోండి, మనము 10,000 సంవత్సరాల క్రితం లేకపోతే 1000 సంవత్సరాల క్రితం జస్ట్ మనం అడవుల్లో ఎట్లా ఉండేవాళ్ళం అట్లా ఉండాల్సి వస్తుంది. సో అందుకే నేను కోరేది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఎన్వైరన్మెంట్ పర్యావరణం గురించి కేర్ చేసేవాళ్ళు మనం రెస్పాన్సిబుల్గా ఏదన్నా పెట్టాలి. ఇర్రెస్పాన్సిబుల్గా జరిగితే ప్రజలకి జరిగే హాని గురించి భయపడవచ్చు. దాని గురించి మీరు తప్పకుండా ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించవచ్చు. మీరు ప్రశ్నించినప్పుడు మేము దాని గురించి జవాబిచ్చే బాధ్యత మాది. మేము మీరు ఇచ్చే ప్రశ్నకి జవాబు కూడా ఇస్తాం. కానీ ఇక్కడ నాకు బాధ ఎందుకు కలుగుతుంది అంటే అడిగే ప్రశ్న మీద క్లారిఫికేషన్ తీసుకోకుండా వాళ్ళే ఏదో కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని దాంట్లో పూర్తి పిక్చర్ లేకుండా వాళ్ళు తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. తప్పుగా ప్రొజెక్ట్ చేసి ఏదో డేటా సెంటర్ వల్ల ఇక్కడ ఏదో జరిగిపోతుంది, దానివల్ల చాలా హాని జరిగిపోతుంది అని చేస్తున్నారు. అది నేను ఇవాళ మీ దగ్గర నేను క్లారిఫై చేస్తాను. ప్రధానంగా ఫస్ట్ వాటర్ గురించి మాట్లాడుతున్నారండి. ఇప్పుడు వాటర్ మనం ఒకసారి ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతం ఇక్కడున్న ఫ్యాక్టరీసు అంటే టౌన్షిప్స్, ఇండివిజువల్ హోమ్స్ అన్నీ కలుపుకుంటే ఇంచుమించు మనకి డిమాండ్ ఒక 470-480 MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే. దాంట్లో ఇవాళ ఏంటి అంటే మనము ఆల్రెడీ ఒక 410 మిలియన్ లీటర్స్ పర్ డే సప్లై చేస్తున్నాము. మన జనాభా సంఖ్య పెరుగుతుంది, ఎక్కువ ఫ్యాక్టరీస్ విశాఖపట్నానికి వస్తున్నాయి. ఈ ప్రాంతంలో జీవీఎంసీలో ఎక్కువ రీజన్స్ కూడా మనం కలుపుతున్నాము. ఇవన్నీ ఫోర్కాస్ట్ చేసుకుంటే 2026లో మనకి 25 లక్షల జనాభా ఉంటే ఇంచుమించు మనము 2047 లేకపోతే 2040 కల్లా మనం డబుల్ అవుతుందని ఎస్టిమేట్. అంటే చాలా అగ్రెసివ్, అంత అవ్వకపోవచ్చు, కానీ 2040కి 50 లక్షల జనాభా ఇక్కడికి వస్తారు. ఈ ప్రాంతం చాలా పెరగబోతుంది, ఫ్యాక్టరీస్ రాబోతున్నాయి. దానికి మనకి ఎంత వాటర్ కావాలి? సో ఆ క్యాల్కులేషన్ వాళ్ళు ఇక్కడ చేస్తే ప్రస్తుతం ఉన్న ఈ కెనాల్స్, రిజర్వాయర్స్ అంతా మనం చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ గురించి నేను మాట్లాడట్లే, ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి ఆల్రెడీ 1243 MLD సప్లై చేసే కెపాసిటీ ఇవాళ విశాఖపట్నానికి ఉంది. అంత ఎందుకు రావట్లేదు అంటే పోలవరం పూర్తవలేదు కాబట్టి దాంట్లో వాటర్ ఇవాళ ఫ్లో అవ్వట్లేదు. అదనంగా పోలవరం ప్రాజెక్టుతో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ప్రభుత్వం యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, యాడ్ అయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు కలిపితే మనకి విశాఖపట్నంకి అంటే గ్రేటర్ విశాఖపట్నానికి మాత్రమే 2110 MLD మనకి రాబోయే ఒక 2-3 సంవత్సరాల్లో రాబోతుంది. సో మనకి ఎంత కన్సంప్షన్ ఇవ్వాలా? 500 అంటే అవసరం, డిమాండ్ 500. 2110 వస్తే మనకి 4 సార్లు కెపాసిటీ ఉంటుంది. 2040లో ఎంత అవ్వబోతుంది? 2040లో మీరు చూస్తే ఇవాళ మనము పర్ హెడ్ 115 లీటర్లు ప్రతి ఇంటికి సప్లై చేస్తుంటే క్యాల్కులేషన్ బట్టి మనం అది 135 లీటర్స్ పర్ పర్సన్ చేసిన ఆ జనాభా డబుల్ అంటే 25 లక్షల నుంచి 50 లక్షలు అయినా
ఫ్యాక్టరీసు, హోటల్స్, టౌన్షిప్స్ అన్నీ పెరిగినా మన టోటల్ ఎస్టిమేట్ ఏంటి అంటే మనకి 1500 MLD, అంటే దాంట్లో డేటా సెంటర్సు, ఈ స్టీల్ ప్లాంట్లు అన్నీ కలిపి. సో 1500 MLD అన్ని ఫోర్కాస్ట్లు కలిపి చేసినా మనకి అదనంగా ఇంకో 580 MLD మిగిలిపోతుంది. ఆ 580 MLDలో మనం సరే మనకు ఊహించలేని విధంగా డేటా సెంటర్ ఇంకెక్కువ కన్జ్యూమ్ చేసినా దానికి బఫర్ ఇంకో 200 పెట్టినా ఇంకో 380 MLD మనకి అదనంగా వాటర్ ఉండిపోతుంది. సో ఎక్కడి నుంచి ఈ భయాలు సృష్టిస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడు ఏంటంటే ఆ పోలవరం ఇంకా అవ్వలేదు కదా, వాటర్ రాలేదు కదా అంటే ఇంకా డేటా సెంటర్ కూడా అవ్వలేదు. డేటా సెంటర్ అయిన తర్వాతే కన్జంప్షన్ స్టార్ట్ అవుతుంది. సో పోలవరం అవ్వడము సింక్ చేసుకునే వాటర్ అవైలబిలిటీ ఉంటుందనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. సో వాటర్ అవైలబిలిటీ ప్రాబ్లం కాదు. ఇంకో కొందరు అంటారు వాటర్ అవైలబిలిటీ ఉంది కదా అని వాడడం కరెక్ట్ కాదు అంటే, మనం వాడపోతే అది ఎట్లాగో సముద్రం లోపలికి వెళ్తుంది. ఇంకో పాయింట్, ఇవాళ మనం సముద్రం దగ్గర ఎందుకు పెడుతున్నాము అంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది రికమెండ్ చేసేది సముద్రం దగ్గర పెడితే సీ వాటర్ని కూడా మీరు కన్వర్ట్ చేసుకుని దాన్ని కూడా కూలింగ్ కోసం వాడుకోవచ్చు అని. సో ఇవాళ మీరు అనేక దేశాల్లో, మీరు మిడిల్ ఈస్ట్లో చాలా దేశాల్లో, ఇజ్రాయెల్, ఇవాళ మన దేశంలోనే బాంబేలో ఒక పెద్ద డీసాలినేషన్ ప్లాంట్ కడుతున్నారు. మనం కూడా విశాఖపట్నంలో డీసాలినేషన్ ప్లాంట్ మీద ఇవాళ స్టడీ చేస్తున్నాం. డీసాలినేషన్ అంటే ఏంటి? సముద్రపు నీళ్ళని తీసుకుని దాన్ని మనము కన్వర్ట్ చేసి దాంట్లో ఉప్పు మిగతా అన్ని తీసేస్తే అది ఫ్రెష్ వాటర్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇవాళ డీసాలినేషన్ ప్లాంట్ పొడిమడకలో 100 MLD ప్లాంట్ పెట్టడానికి ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ ఒక ప్రతిపాదన జరుగుతుంది. అది పెట్టుబడి ఇంకెవరో పెడతారు, మనం పెట్టము. పెట్టుబడి పెట్టి మనకు అమ్ముతారు వాటర్ని. ఆ వాటర్ని మనము ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్కి సప్లై చేస్తాం అవసరం ఉంటే. మనం ఎందుకు అది పెడుతున్నాము మీరు అడగచ్చు. మీకు 580 MLD పోలవరం వచ్చిన తర్వాత మిగిలిపోతుంది కదా, మీరు డీసాలినేషన్ ఎందుకు పెడుతున్నారు అని. ఎందుకు అంటే మనకి సంవత్సరంలో 12 నెలల్లో ఒకవేళ ఒక సంవత్సరం వర్షం సరిగ్గా పడకపోయినా, లేకపోతే ఒకవేళ మనకి వాటర్ ఆ నెలలో సరిగ్గా ఫ్లో అవ్వకపోయినా, షార్టేజ్ ఉండకూడదు, మనకి కంటిన్యూస్గా ఉండాలని డీసాలినేషన్ ప్లాంట్ కూడా ఇవాళ నగరంలో జీవీఎంసీ ప్లాన్ చేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే వాటరు అయిపోతుంది లేకపోతే సిటిజన్స్కి వాటర్ ఉండదు అనేది కంప్లీట్గా దుష్ప్రచారం. నెక్స్ట్ పవర్ సప్లై మా ఇవాళ సిటీ అంతా కలిపి 1.5-2 gigawatts కన్జ్యూమ్ చేస్తుంది. ఈ డేటా సెంటర్ ఒకటే 1 gigawatt కన్జ్యూమ్ చేస్తే ఎట్లా అని ఇప్పుడు ఒకటే అడుగుతున్నానండి. మీరు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉదాహరణలు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇబ్బంది అవుతుంది, ఈ దేశంలో ఇబ్బంది అవుతుంది అంటే ఇంకో రాష్ట్రము వాళ్ళ వాటర్ ప్లానింగ్, వాళ్ళ పవర్ ప్లానింగ్ సరిగ్గా చేసుకోలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఎందుకు పనిష్ చేయాలి? మీరు చూస్తే చాలా దేశాల్లో, చాలా రాష్ట్రాల్లో వాళ్ళు కొత్తగా ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్ కట్టట్లేదు. చాలా దేశాల్లో వాళ్ళ ఎనర్జీ మనం కట్టే స్పీడ్లో వాళ్ళు కట్టట్లేదు. వాళ్ళు కట్టనప్పుడు, మనం కట్టినప్పుడు మనం ముందుకెళ్తాము. వాళ్ళు వెళ్ళకపోతే మన ఎందుకు పనిష్ చేయాలి? ఎవడు వెళ్ళట్లేదు కాబట్టి నువ్వు కూడా ముందుకెళ్ళొద్దు, నువ్వు కూడా వెనకాలి ఉండు అంటే ఇదేం ఆలోచన? భారతదేశంలో నిన్న లాస్ట్ ఇయర్ 50 gigawatts ఎనర్జీ పెట్టారు. అంటే ఈ డేటా సెంటర్కి 1 gigawatt లేకపోతే 2 gigawatts అనుకోండి, కొందరు అంటారు. 50 gigawatts దేశంలో ఒక్క సంవత్సరంలో యాడ్ చేశారు. మన రాష్ట్రంలో 2029-2030 లోపల మన రాష్ట్రం మాత్రమే ఇంకో 50 gigawatts మన రాష్ట్రంలోనే 5 సంవత్సరాల్లో రాబోతుంది అనేది, 4 సంవత్సరాల్లో రాబోతుంది అనేది మన అంచనా. ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్ ఇనాగరేషన్ 50 gigawatts వస్తే దాంట్లో డేటా సెంటర్స్ 2-3 gigawatts కన్జ్యూమ్ చేస్తే మనకి మన పవర్ ప్లాంట్లు పెడితే ఎవడో కన్జ్యూమ్ చేయాలి కదండి. లేకపోతే పవర్ ప్లాంట్లు పెట్టేసి కన్జ్యూమ్ చేయకపోతే పవర్ ప్లాంట్ వాళ్ళు ఏం చేస్తారు? ఆ పెట్టుబడులు వాళ్ళు ఎందుకు పెడుతున్నారు ఇక్కడ పవర్ ప్లాంట్లు? ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకుంది వాళ్ళకి నమ్మకం? మీరు మీ స్టేట్ని ఇండస్ట్రియలైజ్ చేస్తున్నారు, మీరు పవర్ ప్లాంట్స్ పెడితే మాకు కన్జ్యూమ్ చేసే కస్టమర్ కూడా ఉంటాడు కాబట్టి పెడతాడు. ఎవడైనా కస్టమర్ లేకపోతే పవర్ ప్లాంట్ ఇక్కడ ఎవడు పెడతాడు? సో మీరన్నట్టే ఒక ఇల్లు పెద్ద పవర్ కన్జ్యూమ్ చేయట్లేదు, సిటీ అంతా కలిపి 1.5-2 gigawatts ఇవాళ కన్జ్యూమ్ చేస్తుంది అంటే ఇళ్లల్లో, నేను ఫ్యాక్టరీస్ కౌంట్ చేయట్లే, ఇళ్లల్లో 1.5-2. అందుకే ఫ్యాక్టరీస్ కన్జ్యూమ్ చేస్తాయి కాబట్టే మనం ఇవాళ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, డేటా సెంటర్స్, ఈ రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ మనం తీసుకొస్తున్నాము. సో ఎనర్జీ మేనేజ్మెంట్కి ఇవాళ మీరు చూస్తే ఇక్కడ నాకు డేటా ఉంది. తర్లువాడ, ముడ్సర్లోవా, రాంబిల్లి,
అంతా కలిపి మనకి పీక్ లోడ్ అంటే అది రెగ్యులర్గా వాడరు కానీ అంతా కలిపి 900 700 MVA పీక్ లోడ్. అంటే రోజులో 24 అవర్స్ పీక్ లోడ్ వెళ్ళదు, కొన్ని నిమిషాలు వెళ్ళొచ్చు, ఒక గంట వెళ్ళొచ్చు. దానికోసం కూడా మనం ఏంటంటే పవర్ లైన్లు సపోర్టింగ్గా ఉండేటట్టు మనము బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఈ ఎనర్జీ అనేది రెన్యూబుల్ ఎనర్జీ నుంచి రావాలి అని ఒక గ్లోబల్ మ్యాండేట్ ఉంది. సో ఆ విధంగా మనము ఎనర్జీ కూడా మనకి ఏ ఇబ్బంది లేకుండా మనము ప్లాన్ చేసుకుంటున్నాము. అవసరం అయితే సర్టన్ కెపాసిటీ మించి ఎవరన్నా ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంటే వాళ్ళకి సొంత పవర్ యూటిలిటీ లైసెన్స్ ఇచ్చి ఆ ఎనర్జీ మేనేజ్మెంట్ కూడా వాళ్ళే సక్రమంగా చేసుకోవాలని చెప్తున్నాం. 3, పర్యావరణానికి ఇంపాక్ట్ ఏంటి అంటే 2 కారణాలు. ఒకటి, కొన్ని ల్యాండ్లో వాళ్ళు చెట్లు తీసేస్తున్నారు, ఎన్వైరన్మెంటల్ పర్మిషన్ లేదు అనేది ఒక దుష్ప్రచారం. 2, ఈ డేటా సెంటర్స్ రావడం వల్ల వేడి పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తే మనకున్న ఈ 3 సైట్లలో ఎక్కడెక్కడైనా మనం ట్రీస్ తీస్తుంటే ఫస్ట్ ట్రీస్ తీయడానికి మనము ఇక్కడ లోకల్ పర్మిషన్ తీసుకుని చేస్తాం. రేపు ఫ్యాక్టరీ కట్టడానికి మనకి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ కావాలి. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ మనకు ఆల్రెడీ 3 సైట్లకి మనకి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి తర్లువాడ, రాంబిల్లి లొకేషన్స్కి 18 ఏప్రిల్ 2026లో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. ముడ్సర్లో అడవివరం సైట్కి 10th జూన్కి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ లేదు అని ఎందుకు అంటున్నారు? దీంట్లో ఏదో తప్పు జరిగింది అంటే ఒక ప్రభుత్వము సక్రమంగా ఫాస్ట్గా పనిచేస్తే కూడా ప్రజలకు ఇబ్బందేనా? కొన్ని ప్రభుత్వాలు చేయవు, నేను ఒప్పుకుంటాను. అందరు ప్రభుత్వ అధికారులు ఫాస్ట్గా పనిచేయకపోవచ్చు, అది కూడా నేను ఒప్పుకుంటాను. కానీ రాష్ట్రంలో నాయకత్వం ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని 2 సంవత్సరాల నుంచి మేము మాట్లాడుతున్నాము. అన్నీ ఇప్పుడు ప్రతి ఒక్కటి మనము ఏంటి అంటే, మీరు మొన్నే నారా లోకేష్ గారు కూడా వచ్చి మాట్లాడారు. మనం ఇక్కడ లైట్ ఫైటర్ జెట్ ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని కన్విన్స్ చేసుకుని డిఫెన్స్ మినిస్ట్రీని పెడతాం. అది మాట్లాడినప్పటి నుంచి గ్రౌండ్ బ్రేకింగ్కి 36 రోజుల్లో చేశారు. అంటే ఫాస్ట్గా చేయడం కూడా ఒక పనిష్మెంటా? ఇది ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏంటంటే నేను ఏదైనా తప్పు చేస్తే మీరు ప్రశ్నించవచ్చు. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ సక్రమంగానే జరిగింది కదా. ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఫాలో చేసే కదా వాళ్ళు ఇప్పుడు ల్యాండ్ క్లియర్ చేయడము. ఇప్పుడు చెట్లు ఇప్పుడు ఓవరాల్ మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో ట్రీ కవర్ పెరుగుతుంది అంటే ఫారెస్ట్ కవరు, ట్రీ కవర్, దేనివల్ల అయితే మనకి టెంపరేచర్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇండియా, చైనా, ఈ 2 దేశాల్లో గత 10 సంవత్సరాల్లో ట్రీ కవర్ పెరిగింది, తగ్గలేదు. సో ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ ఎన్వైరన్మెంటలిస్ట్? ట్రీస్ పోతున్నాయని. ఇండియాలో ట్రీ కవర్ పెరిగిందండి, తగ్గలేదు. సో అదొక దుష్ప్రచారము. నెక్స్ట్ ఏమంటారు? ఇది గూగుల్ కాదు, ఇది మీరు అదానీకి, ఎయిర్టెల్కి ఇచ్చేస్తున్నారు అని. మీరు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ మీరు గమనిస్తే ఆ రోజు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీలో అదానీ కనెక్ట్స్ టీము, ఎయిర్టెల్ టీము, గూగుల్ టీము 3 పార్టిసిపేట్ చేశారు. ఎందుకు పార్టిసిపేట్ చేశారు? గూగుల్ అనేది ఒక అంతర్జాతీయ కంపెనీ. వాళ్ళకి లోకల్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి, లోకల్ పర్మిషన్స్, కన్స్ట్రక్షన్ చేయడానికి లోకల్ ప్లేయర్స్ మీద ఆధారపడతారు. బట్ ఆ టెక్నాలజీ, ఆ జీపీయూస్, ఆ కంప్యూట్ కెపాసిటీ, ఆ ఇంటెలిజెన్స్ అదంతా గూగుల్దే. అంటే ఒక సాధారణ మనిషికి అర్థం అవడానికి, ఇప్పుడు ఒక తాజ్ హోటల్ ఉంటుంది, లేకపోతే ఒక ఓబరాయ్ హోటల్ ఉంటుంది. ఆ కట్టేది కాంట్రాక్టర్ ఎవరో ఉంటారు, ఆ బిల్డింగ్ ల్యాండ్ ఓనర్ ఎవరో ఉంటారు. కానీ ఎవరన్నా మాట్లాడుకునేటప్పుడు ఆ ల్యాండ్ ఓనర్ది కాబట్టి ల్యాండ్ ఓనర్ హోటల్ సరిగ్గా మేనేజ్ చేయట్లేదని ఎవరన్నా అంటారా? ఏమంటాం మనము? తాజ్ హోటల్లో సర్వీస్ బాగుందంటాం, లేకపోతే తాజ్ హోటల్లో సర్వీస్ బాగాలేదంటాం. అంటే అందరికీ గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది? తాజ్ మీద వస్తుంది. అది వీళ్ళు గ్రహించకుండా మీరు పర్మిషన్స్ అదానికి ఇస్తున్నారు, లేకపోతే దాయడానికి ఏముందండి? ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ వాళ్ళే అని డే 1 నుంచి చెప్తున్నాం కదా. కొంత మీరు ల్యాండ్ ఎక్కువ ఇచ్చారు, లేకపోతే కొంత మీరు స్కోప్ పెరిగారు. అవును, ఇప్పుడు కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నప్పుడు మేము ప్రోత్సహిస్తాం. ఎప్పుడు మేము కాదనాలి? వాటర్ సప్లై చేయలేము, పవర్ సప్లై చేయలేము. పవరు, వాటర్ వల్ల సిటిజన్స్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు అడిగేది మేము చేయలేము అంటే ఇవ్వము.
ఇవాళ మీరు చూస్తే మీకు ఇందాక మీ లెక్క చెప్పాను మీకు, డేటా సెంటర్స్, ఇండస్ట్రీస్, జనాభా అంతా కలిపినా మనకి 1500 MLD కన్జంప్షన్ ఉండబోతుంది. అదనంగా 580 MLD మిగిలిపోతుంది. సో ఎందుకు పెంచకూడదు? వేడిగా అవుతుంది. ఎస్, డేటా సెంటర్ సైట్ లోపల వేడిగా అవుతుంది, కాదనట్లేదు. కానీ స్టడీసు ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్స్ ఉన్నాయి కదా, మీరు వెళ్ళి చూస్తే విదిన్ 100-200 మీటర్స్ ఎనర్జీ హీట్ తగ్గిపోతుంది. దాని తర్వాత ఇంకా వేడి అనేది ఎవరు నోటీస్ చేయలేరు, చెప్పలేరు. అందుకే కదా వాళ్ళకి పెద్ద సైట్స్ ఇచ్చేది. ఎందుకు ఇస్తున్నాము? ఆ హీట్ వాళ్ళ క్యాంపస్లోనే కంటైన్ అవుతుంది అని. నెక్స్ట్ అలిగేషన్, చాలా సౌండ్ క్రియేట్ చేస్తుంది అని. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఏసీ ఉన్నా, ఒక జనరేటర్ ఉన్నా సౌండ్ రాదా? అవుట్డోర్ ఏసీ ఉంటే, ఒక జనరేటర్ ఉంటే సౌండ్ రాదా? ఇక్కడ ఉన్నది ఏంటి టెక్నాలజీ? లోపల చిప్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ చిప్స్ హీట్ జనరేట్ చేస్తాయి. ఆ జనరేట్ చేసే హీట్ని కూల్ చేయడానికి మనము ఏసీ వాటర్ వాడతాము. ఆ ఏసీ వాటర్ ఎనర్జీ బ్యాకప్ కోసము జనరేటర్ వాడతాము. ఇది దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్, ఏదో పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడేం జరగట్లే. మన ఇంట్లో ఉన్న ఒక చిన్న యూపీఎస్ లేకపోతే ఒక చిన్న డేటా సెంటర్ని మనము 1000 సార్లు మల్టిప్లై చేస్తే ఎంత హీటు ఎంత సౌండ్ అంతే ఇంచుమించు. అంటే అర్థం అవడానికి చెప్తున్నాను నేను. కొంత టెక్నికల్గా డిఫరెన్స్ ఉన్నా సరే బ్రాడ్గా అర్థం అవడానికి దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. సో దానికి వీళ్ళు ఏం చేయబోతున్నారు? అకూస్టిక్ మేనేజ్మెంట్ చేయబోతున్నారు. అకూస్టిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ వాళ్ళు సౌండ్ బయటకు రాకుండా, మీరందరూ ఇప్పుడు ఇక్కడ ఈ హాల్లో ఉన్నాము, ఈ గోడలు చూడండి ఎట్లా ఉన్నాయో, రీసౌండ్ రావట్లేదు కదా. ఎందుకు? గోడ మీద అకూస్టిక్ ట్రీట్మెంట్ చేశారు. మీరు సినిమా థియేటర్కి వెళ్తారు, సినిమా థియేటర్లో ఎంత సౌండ్ ఉన్నా బయటకు అంత సౌండ్ రాదు కదా. ఎందుకు రాదు? అకూస్టిక్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇది అంతే. ఇండోర్ ఉన్న అన్ని ఎలిమెంట్స్ మీద మనం అకూస్టిక్ ట్రీట్మెంట్ చేస్తాము. అవుట్డోర్ ఉన్న ఎలిమెంట్స్ మీద కూడా పూర్తిగా ఇట్లా కంటైన్ చేయలేకపోయినా మాక్సిమం రిడక్షన్ కోసం మనము అకూస్టిక్ ట్రీట్మెంట్ చేస్తే నాయిస్ కూడా 50-90% వేరే వేరే ఏరియాస్ తగ్గిపోతుంది. అసలు సిటిజన్స్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇంకోటి నేను అడగదలుచుకుంది ఏంటి అంటే, మన దగ్గర వైజాగ్ పోర్ట్ ఉంది, మన దగ్గర వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, మన దగ్గర ఈ రిఫైనరీస్ ఉన్నాయి. వీటన్నిటిలో పర్ఫెక్ట్ కాదు. ఇప్పటికీ నాకు పొల్యూషన్ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇవాళ ఈ ఎన్వైరన్మెంటలిస్టులు ఎవరో కూడా తెలియదు, నిన్నే చూశాను, దాని గురించి కూడా మాడతాను. బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఊర్లో ఉన్న సమస్యల గురించి వాళ్ళకి తెలియకుండా సడన్గా డేటా సెంటర్స్ మీద వీళ్ళకి ఒక ప్రత్యేక ఫోకస్. నాకు అంటే దీని మీద నాకు అనుమానాస్పదంగా ఉన్నది ఏంటి అంటే, కొందరు మన వాళ్ళు కూడా భయపడుతున్నారు, కాదనట్లేదు. కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి మన రాష్ట్రం మీద సడన్గా ఇంత ప్రేమ ఎక్కడ పుట్టింది? అంటే పెట్టుబడులు మా రాష్ట్రానికి రావడం మీకు ఇష్టం లేదా? డేటా సెంటర్స్ పుట్టి విశాఖపట్నానికే రావట్లేదే. ఇండియాలోనే బాంబేకి వస్తున్నాయి, చెన్నైకి వస్తున్నాయి, నోయిడాకి వస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళేటప్పుడు పోలీస్ కమిషనర్ గారి గురించి చెప్పాలి. మీరు చేసేది మీరు సక్రమంగా మీరు చేస్తుంటే మీరు దొంగ పనులు చేయాల్సిన అవసరం ఏంటండి? పోలీస్ కమిషనర్ గారిని నిన్నేనా బైక్ ర్యాలీకి పిలిచారు పర్యావరణం కోసం. బైక్ ర్యాలీకి పిలిస్తే బైక్ ర్యాలీకి వెళ్ళారు ఆయన. బైక్ ర్యాలీకి వెళ్ళిన తర్వాత ఎవరో కొందరు మహిళలు వచ్చి పర్యావరణం కోసం మీ సపోర్ట్ కావాలి అంటే సపోర్ట్ చేస్తా అన్నాడు ఆయన. అయిపోయింది, వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత దాని మీద ప్రచారం ఏంటి అంటే, డేటా సెంటర్స్ విశాఖపట్నం రాకూడదు, దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు పోలీస్ కమిషనరు మాకు మద్దతు పలికారు అని వాళ్ళు దాన్ని ప్రచారం చేయడము. అందరు సోషల్ మీడియా ఛానల్స్ కొందరు మీకు తెలిసినయే, వాళ్ళ గురించి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించడము, వాళ్ళు అట్లా ప్రొజెక్ట్ చేస్తారు. అంటే మీరు చేసే పోరాటం నిజాయితీ ఉంటే ఇట్లా దొంగ పనులు చేయాల్సిన అవసరం ఏంటండి? రైట్ రాయల్గా మీరు మనిషిని పిలిచి అడగండి ఆయన అభిప్రాయం ఏంటో. మీరు బైక్ ర్యాలీకి పిలిచి బైక్ ర్యాలీ ఎండింగ్లో పర్యావరణం గురించి ఆయన సపోర్ట్ అడిగి దాని తర్వాత డేటా సెంటర్ కోసం ఈయన వ్యతిరేకించాడు అంటున్నా. ఆయన అడిగే ప్రశ్నించే, నేను కూడా పోలీస్ కమిషనర్ గారిని ప్రశ్నిస్తే నన్ను చీట్ చేశారండి వీళ్ళు నా ద్వారా, తద్వారా నేనేదో ప్రభుత్వానికి నేను వ్యతిరేకంగా మాట్లాడినట్టు ప్రొజెక్ట్ చేశారు కాబట్టి నేను కూడా ఒఫీషియల్గా పోలీస్ కంప్లైంట్ వీళ్ళ మీద ఇస్తాను, ఐ విల్ ఫైల్ అ కేస్ ఆన్ దోస్ పీపుల్ ఆల్సో అని పోలీస్ కమిషనర్ గారు చెప్పారు. సో కామన్ పీపుల్ ఎవరైతే ఇంకా వాళ్ళ అభిప్రాయం ఇంకా ఫామ్ చేసుకోలేదు, కానీ ఈ సోషల్ మీడియాలో ఈ రీల్స్ అన్నీ చూసి మీకు కొంత అనుమానం వస్తుంది, ఇది జరిగేది కరెక్టా కాదా, లేకపోతే వీళ్ళందరూ చెప్పేది కాదా అని. ఇప్పుడు నేను మీ అందరికీ స్పష్టంగా దీని గురించి చెప్పాను. ఇప్పుడే కాదు, ఎవరైతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో
వాళ్ళు అంటున్నారు మా రీల్స్ తీసేస్తున్నారు, ప్రభుత్వం మా హక్కుల్ని అణిచివేస్తుంది అని. మీ మీద ఇచ్చే కంప్లైంట్ ఏంటి అంటే మీరు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. మీరు అబద్ధ ప్రచారాలు చేయకుండా మీరు డేటా సెంటర్ మాకు ఇష్టం లేదు అని చెప్పండి, మాకేం ఇబ్బంది లేదు. మీరు అబద్ధాలు చెప్పినప్పుడు దాని ద్వారా మీరు ఒక భయాందోళన పరిస్థితి తీసినప్పుడు, ఇప్పుడు మీరు నా మీద వ్యక్తిగతంగా నా మీద మీరు చేస్తారు, మీరు నా మీద అబద్ధం చెప్పినప్పుడు నేను మీ మీద పరువు నష్టం డాబా వేయచ్చు కదా. నా మీద మీరు ఏదో తప్పు న్యూస్ మీరు సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు, నేను సోషల్ మీడియాకి నా మీద తిని తప్పు చేస్తాడంటే వాళ్ళు రివ్యూ చేసుకుని మీరు చేసే తప్పు అంటే వాళ్ళు మీ కాంటెంట్ని తీసేస్తారు. సో ఇదేదో ప్రభుత్వము స్వేచ్ఛని తీసేస్తుంది, ప్రజాస్వామ్య హక్కుల్ని అణిచివేస్తుంది అనేది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే నేనే మీ ప్రెస్ మీట్స్లో ప్రతిసారి మీకు చెప్తాను, మీకు ఏ ప్రశ్న ఉన్నా నన్ను అడగండి, నేను మీకు జవాబిస్తాను. నేను కోరేది ఏంటి అంటే అబద్ధ ప్రచారాలు ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా దొరికింది కాబట్టి దాని ద్వారా మీరు ఇంట్లో కూర్చుని బాగా అబద్ధాలు చెప్పేసి చాలా మందికి వెళ్ళిపోతుంది. దాంట్లో ఏంటంటే మీరు 10 చెప్తున్నారు అనుకోండి, దాంట్లో 3 నిజం చెప్పొచ్చు, 7 అబద్ధం చెప్తున్నారు. ఈ 3 నిజాలు చూసి నేను నిజమే చెప్పాను కదా అంటే కరెక్ట్ కాదు. పూర్తిగా మీరు ఏం చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీకు తెలియదు, క్లారిఫికేషన్ అడగండి, చెప్తాం, అర్థం చేసుకోగలుగుతాను. అందరికీ అన్ని పర్ఫెక్ట్గా తెలియకపోవచ్చు. యూ ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్, విల్ బీ ఏబుల్ టు ఆన్సర్. నౌ ఇవన్నీ పక్కన పెడితే ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఏ డేటా సెంటర్స్ అసలు ఎందుకు వస్తున్నాయి, అసలు మనకు అవసరం ఏంటి? ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరిగింది, మనకి ఏమొచ్చింది ప్రాబ్లం చెప్పగలుగుతారా? ఏంటి ప్రాబ్లం? మనకి గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, మనకి పెట్రోల్ డీజిల్ ప్రాబ్లం వచ్చింది. ఎందుకని? ఆ సప్లై అక్కడి నుంచి వస్తుంది. దానివల్ల ఇవాళ భారతదేశం ఏం చేస్తుంది, మన సెల్ఫ్ రిలై అవ్వాలి, అందుకే మనం ఎథనాల్ ఎక్కువ వాడుకుందాం మన ప్లాంట్స్లో అంటున్నాం. నెక్స్ట్ మనం ఇవాళ ఫోన్స్లో సెమీ కండక్టర్స్ ఉంటాయి. మనకి సెమీ కండక్టర్స్ ఇంకో దేశం మీద ఆధారపడే బదులు రేర్ ఎర్త్ మినరల్స్ నుంచి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ దాకా అంతా మన భారతదేశంలో జరగాలని ఇవాళ అశ్విని వైష్ణవ్ గారు ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారు. ఎందుకని? ఆత్మ నిర్భర్ భారత్, మన సొంత కాళ్ళ మీద నిలబడి ఇంకొకరి మీద ఆధారపడకూడదని. ఇప్పుడు ఏఐ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 6గురిలో ఒకరు ఆల్రెడీ ఏఐ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు మన రాష్ట్రంలో ఇవాళ ఏదో విధంగా ఏఐ వాడుతున్నారు. ఎస్ ఆర్ నో? మీరే ఆలోచించుకోండి. మీరు ఏఐ వాడుతున్నప్పుడు మీ డేటా, మీ స్పీడు, మన దేశంలో డేటా సెంటర్ ఉంటే మనకు ఉండే సెక్యూరిటీ ఏంటి, మన డేటా ఇంకో రాష్ట్రంలో లేదా ఇంకో దేశంలోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ స్పీడు, కాస్ట్, సేఫ్టీ, ఈ 3 మనకి ప్రాబ్లం అవుతాయి. మన డేటా ఎక్కడో ఐర్లాండ్లోనో ఎక్కడో యుఎస్లోనో ఉంటే ఫస్ట్ ఇంటర్నెట్లో అది అక్కడ దాకా వెళ్ళి రావడం వల్ల మనకి కొంత టైం పడుతుంది, అది యాక్సెస్ చేయడానికి మనకి కాస్ట్ పెరుగుతుంది. దాని తర్వాత మనకి సేఫ్టీ, సెక్యూరిటీ ఎట్లా? మన హాస్పిటల్ డేటా, మన ఎడ్యుకేషన్ డేటా, మన బ్యాంక్స్ డేటా, ఇవన్నీ డేటా మన డేటా సెంటర్స్ ఇండియాలో ఉండకపోతే మనకి భద్రత ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు ఎవరో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లేకపోతే ఎవరో వెళ్ళారు, లేకపోతే దేశాంతో మనకి యుద్ధం జరుగుతుంది అనుకోండి, మన డేటా వాళ్ళ డేటా సెంటర్లో ఉందనుకోండి, వాళ్ళు వెళ్ళి అక్కడ వైరల్ కట్ చేసేస్తే మన డేటా పరిస్థితి ఏంటి?